ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర హైటెక్ సిటీ కాలనీ చెన్నూరు ఎమ్మెల్యే నివాసంలో రాష్ట్ర మంత్రి 68వ పుట్టినరోజు వేడుకలు. గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మందమరి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. మారుతీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అఖిల భారత యాదవ సంఘం. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధి ఉక్కూరు శివారులో అందుగుల్ల మల్లన్న ఆలయంలో సత్తి మల్లన్న బోనాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీ కాలనీలో గల రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 68వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానాన్ని చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుధమల హరికృష్ణ, డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించారని, చెన్నూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవలకు అంకితమయ్యారని అన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. ముందుగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు బర్త్డే కేకులను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర శ్రమజీవి, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నాయకుడు, మన ప్రియతమ చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక శాఖ కల్పన శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి క్యాంప్ ఆఫీసులో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూతనంగా ఎన్నికైనటువంటి డీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు సదన్న గారు, శ్రీనివాస్ గారు, మిగతా యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వివేక్ వెంకటస్వామి గారు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇవాళ ఏదైతే వెంకటస్వామి గారి యొక్క తనయులైనటువంటి వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వినోద్ గారు వీరు ఎప్పుడు కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గం అంటేనే ఇవాళ వారి యొక్క అడ్డా. ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాక వెంకటస్వామి గారు మొదలుకుంటే నేటి ఇలా వివేక్ గారు, అదేవిధంగా ఇలా వంశీకృష్ణ గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గం దేని అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి శుభ సందర్భంలో వారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు చేదోడు వాదరుగా ఉండి, ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని సందర్భాల్లో అండగా ఉన్నటువంటి నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు. వారి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇలా స్కూల్ అనుకోండి, అదేవిధంగా గ్రామాలు అనుకోండి, అక్కడ స్కూళ్లకు బెంచ్లు ఇచ్చే కార్యక్రమం, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో అనేక బోర్లు వేసినటువంటి సందర్భం,
మరి వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వివేక్ గారు ఇవాళ రామగుండం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనుకోండి, ఇలా పెద్దపల్లి అనుకోండి, అదే కాకా వెంకటస్వామి గారి వారి నాయకత్వంలో మంచిర్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత ఈ గడ్డం ఫ్యామిలీకి ఉందన్న సందర్భం తెలియజేస్తున్నాం. అదే విధంగా అయితే వివేక్ వెంకటస్వామి గారు మరి ఇవాళ రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఎవరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇవాళ పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. గౌరవనీయులు కాకా వెంకటస్వామి గారి వారసులు, చెన్నూరు నిజవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ పార్లమెంటు సభ్యులు కార్యాలయంలో ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ జరిపించుకోవడం జరుగుతుంది. దానితో పాటు వారి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధికి చెందినటువంటి రోగులు ఎవరైతున్నారో వారికి రక్తం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గౌరవ మంత్రివర్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పేదవారికి ఏదో ఒక విధంగా చేతునివ్వాలన్న ఆలోచనతోని ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇవాళ మంచిర్యాల జిల్లా అభివృద్ధి దిశలో ముందుకు పోవాలనే ఆలోచనతోని ఆకాంక్షతోని గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు, వారి తర్వాత వారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల ఈ మంచిర్యాల జిల్లా అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది. అదేగాక బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సారావు గారు, వీరు ముగ్గురు కలిసి పార్లమెంట్ సభ్యులు కలిసి ఈ రోజు మంచిర్యాల జిల్లాలో ఎంతో అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నారు. అదే కాకుండా మొన్నటికి మొన్న పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ లో మాట్లాడి మనుగూరు కొత్తగూడెం ఏదైతే రామగుండం మనుగూరు రైల్వే ట్రాక్ ఉందో 3,700 కోట్ల రూపాయలతోని పనులు చేయాలని చెప్పేసి పార్లమెంట్ లో క్వశ్చన్ అవర్ లో మాట్లాడినప్పుడు దానికి స్పందించినటువంటి రైల్వే శాఖ మంత్రులు వెంటనే దాని మీద సర్వే చేపట్టడం జరిగింది. 3,700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇలా వెంకటస్వామి గారి కుటుంబం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. అలాంటి మహనీయుని పుత్రుడైనటువంటి వెంకటస్వామి గారి కుమారుడు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలను మందమరి మున్సిపాలిటీలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా నృత్య కళాకారుల అధ్యక్షుడు రాకం సంతోష్ కేక్ కట్ చేసి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నృత్య కళాకారులు, మున్సిపాలిటీ కార్మికులు 40 మంది మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేసిన నృత్య కళాకారులు.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రివర్యులు తెలంగాణ కోసం అనునిత్యం పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మందమరి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మరి చలి తీవ్రతను బట్టి వారికి స్వెటర్లు కూడా వారి జన్మదిన సందర్భంగా అందజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా వివేక్ గారు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడారు. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మన చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వివేక్ వెంకటస్వామి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని ప్రజలకు సేవ చేయాలని మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా మున్సిపల్ కార్యాలయంలో కళాకారుల ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మిత్రుడు రాగం సంతోష్ గారు వారి జన్మదిన శుభాకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మా కార్మికులందరికీ షట్టర్స్ పంపిణీ చేస్తున్నారు. వాళ్ళు దీన్ని సద్వినియోగం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చెన్నూరు శాసనసభ్యులు కార్మిక గనుల శాఖ రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఎంపీ వంశీకృష్ణ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి బ్లడ్ డొనేషన్ చేస్తూ అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధమల్ల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీను, నల్ల రవి, రాగిడి రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి టెంపుల్లో అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు 6 ఆర్గ్యులతో చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని మారుతి నగర్లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో జన్మదిన వేడుకలను ఇలా జరుపుకొని అతని పేరు మీద అర్చన చేయించడం జరిగింది. ఏదైతే ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, పేదలకు ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినట్టుగా చలించిపోయి సాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఆనాడు వారి తండ్రి గారైన స్వర్గీయ వెంకటస్వామి గారి దగ్గర నుండి వారి మనవడు ఇలా పెద్దపల్లి డైనామిక్ ఎంపీ మన గడ్డం వంశీకృష్ణ వారి వరకు కూడా వారి కుటుంబం ఎప్పుడు కూడా పేదలకు సాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కుటుంబం. ఆనాడు స్వర్గీయ వెంకటస్వామి గారు పేదలకు సాయం చేసి పేదలకు గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామి అని చెప్పి ముద్రపడినటువంటి చరిత్ర ఆనాడు స్వర్గీయ వెంకటస్వామి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా అతని ఆశయ సాధన కోసం వారి తనయుడు ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారే కానీ వారి మనవడు ఇలా
గడ్డం వంశకృష్ణ గారు మన పార్లమెంట్ సభ్యులు కానీ ఏదైతే ఆ కాక ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా ఒక విశాఖ ట్రస్ట్ ద్వారా పేదలకు స్కూళ్ళల్లో పేద పిల్లల చదివిపించడము, పేద స్కూళ్ళల్లో పరాటి గోళ్ళు కట్టియడము, బెంచ్లు ఇవ్వడము, అనేక వేల కొద్ది బోర్లు వేసినటువంటి చరిత్ర వాళ్ళది. వేసవిలో సమ్మర్ కాలంలో వాటర్ కోసం కూడా ట్యాంకర్లు ద్వారా నీళ్లు సప్లై చేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు పేదల కోసం చేస్తున్నటువంటి ఒక మంచి కుటుంబం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మరి ఇట్లాంటి పుట్టినరోజులు వివేక్ వెంకటస్వామి గారు ఇంకెన్నో జరుపుకోవాలి. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూరు శివారులోని ఉన్న అందుగుల మల్లన్న ఆలయంలో ఆదివారం ఘనంగా సట్టి మల్లన్న బోనాలు భక్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి సల్ల మల్లయ్య మాట్లాడుతూ సత్తి బోనాలు పెద్ద ఎత్తున భక్తులు తీసుకువచ్చి ఇక్కడ పట్నాలు మరియు బోనాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారని, అదేవిధంగా ఆదివారం మరియు బుధవారం ఎక్కువ మంది బోనాలు చెల్లిస్తారని తెలిపారు. ఆలయ ఆవరణ మరియు చుట్టుపక్కల భక్తులతో సందడిగా మారుతుందని ఆలయ పూజారి తెలిపారు. శివారు అందరం వల్ల ఇక్కడ నడిచిండు, అందరం వల్ల బోడాలు పోతారు, వాళ్ళు బోడాలు పోతారు, అటువంటి పట్టాలు వేస్తారు. సత్యేడు వారాలు, సవని వారాలు బోనాలు జీతర సాగుతుంది. జై బాబా మల్లన్న రైతు రావుల మల్లన్న కోదే దేవుడు, కోదే దేవుడు పర్వతాలు వల్ల పాతాల గంగమ్మ, గంగమ్మ, గౌరమ్మ, గౌరీదేవి అందరూ ఒక దేవతలు అందరూ కూడి ఈ గుళ్ళని వస్తారు. అటువంటి ఒక రమదేశ 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 ఓం నమః శివాయ. ఖబర్దార్ శ్యామ్ నాయక్ గిరి గ్రామాల్లో తిరగనివ్వమని ఆదివాసీ నాయకుడు మాజీ సర్పంచ్ కొట్నాక గణపతి అన్నారు. శ్యామ్ నాయక్ను ప్రజలు తిరస్కరించారని, అది మర్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. శ్యామ్ నాయక్ కేర్మేరులో మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావును, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం రోజున అనిల్ గౌడ్ నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు చిత్తారి సాగర్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ జుమ్మిడి కిష్టయ్య, పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్నాథరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు
పడిగెల అమర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెరిమేరి డీసీసీ సమక్షంలో శ్యామ్ నాయక్, విశ్వప్రసాద్, అనిల్ గౌడ్, విశ్వనాథ్పై మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయం కావడంతో పార్టీని గెలిపించుకోవాల్సింది పోయి సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. శ్యామ్ నాయక్ ఎంవీఐగా జిల్లా కేంద్రంలో పనిచేశారని, జిల్లా వాసులకు ఆయన వసూళ్లు తెలిసే ఓటు వేయలేదని, దానికి మాజీ డీసీసీని బాధ్యుని చేయడం సరైన విధానం కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు అనిల్ గౌడ్తో పాటు జైనూరు మార్కెట్ కమిటీ చైర్మన్పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో శ్యామ్ నాయక్ పని అయిపోయిందని, తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. శ్యామ్ నాయక్ ఏ రోజు కూడా తిర్యాని మండలం వైపు తొంగి చూడలేదని, తిర్యాని మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ గౌడ్ తమను ఆదుకున్నారని పేర్కొన్నారు. అధికారంలో లేకున్నా అధికారం వచ్చే వరకు ఎన్నో కష్టాలకు లోనై ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన సీనియర్ నాయకులైన విశ్వప్రసాద్, అనిల్ గౌడ్ను విమర్శించడం సరైన పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే శ్యామ్ నాయక్ను గిరి గ్రామాల్లో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో అన్ని సర్పంచులు కైవసం చేసుకునేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఎన్నికల సమావేశంలో ఎన్నికల్లో గెలుపు కోసం మాట్లాడాలి తప్ప సొంత నాయకులను విమర్శించకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్రం సక్కు, యూత్ ఫోర్స్ అధ్యక్షులు అత్రం వినోద్, పెరుమండ్ల వెంకటేశం గౌడ్, యూత్ అధ్యక్షులు పున్నం కుమార్, జగన్ శంకర్, రాజయ్య, మండలానికి చెందిన వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి తిరిని మండలంలో సమావేశానికి వచ్చినటువంటి మన తిరిని మండల కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రామ్ రామ్. ఏదైతే మొన్న కేరమేరిలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో ఇన్ఛార్జిన అయినటువంటి మన శ్యామ్ నాయక్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే సీనియర్ నాయకుల మీద మన జువాజీ అనిల్ గౌడ్ అన్నటువంటి తిరేని మండలం ఆయన సీనియర్ కార్యకర్త మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు, నువ్వు దొంగ, ఇటువంటి మాటలు రేసుగా మాట్లాడడం జరిగింది. ఖబర్దార్ శ్యామ్ నాయక్ గారు, నీ అడ్రస్ ఏందో, నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావో, ఇక్కడ నువ్వు ఒక కాంగ్రెస్ నాయకుల సీనియర్ నాయకులను నువ్వు బదలాం చేయడానికి వచ్చినావు. నీవు ఇక్కడ పప్పులు ఉడకావు. ఇక్కడ నువ్వు అన్ని మండలాలలో నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కోసం వచ్చి, నువ్వు ఎమ్మెల్యే కావడానికి మొన్న వచ్చి, నువ్వు ఎమ్మెల్యే కోసం వచ్చి నువ్వు అన్ని మండలాల్లో నువ్వు వర్గాలు ఏర్పడి వివిధ మండల అధ్యక్షులను చేస్తూ నీ చేయడం జరిగింది. నువ్వు ఖబర్దారు అంటున్నా మేము. ఎందుకంటే నువ్వు ఏ మండలం పోయి ఎక్కడ దారులు లేవు. నువ్వు ఇన్నాళ్ళు నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు కదా ఇక్కడ మన ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీకి. నువ్వు ఏడు అభివృద్ధి చేసినావు, ఏం చేసినావు, నీ గురించి మాకంత తెలియదా? ఎప్పటి నుంచో ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అనిల్ అన్న గారు అన్ని సమిష్టిగా ఉంచి కార్యకర్తలను ఎడిపోకుండా మంచిగా ఉంచి అధికారంలో తేవడం జరిగింది. అనిల్ అన్నే కాదు, డీసీసీ మీద, పాత డీసీసీ మీద, కానీ ఇక్కడ మన జైనూరు మార్కెట్ చైర్మన్ గారిని కూడా విమర్శించడం జరిగింది. అరే భయ్, నువ్వు ఎప్పుడు వచ్చి మొన్న వచ్చి సీనియర్ కార్యకర్తల మీద, నువ్వు సీనియర్ నాయకుల మీద నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు. నువ్వు ఇటువంటి మాటలు నువ్వు వెనుకకి తీసుకపోతే ఆదివాసీ నాయకులం కాదు, ఆదివాసీ కాంగ్రెస్ ఏదైతే ఉందో నువ్వు గూడల్లో కూడా తిరగనివ్వమని మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు. ఏదైతే మొన్న ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ కేరమేరి మండల్లో శ్యామ్ నాయక్ ఆ సభలో మరి సీనియర్ నాయకులైన అనిల్ గౌడ్ని, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు గారిని విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే తిర్యాని మండల్లో అనిల్ గౌడ్ గత 10 సంవత్సరాల కష్టకాలంలో కూడా ప్రతి కుటుంబాన్ని కాపాడుకొని కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి ఎవరంటే అది అనిల్ అన్నే. శ్యామ్ నాయక్ గతంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఆయన కావాల పదవులు, పార్టీతో సంబంధాలు లేవు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో పోయి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిండు ఖానాపూర్లో. అక్కడ టికెట్ ఇయ్యేసరికి కాంగ్రెస్లో కలిసిండు. అసలు కాంగ్రెస్ సభ్యులతో ఆయనకు సంబంధాలు కూడా లేవు. ఏ కార్యకర్త ఎవరు అనేది కూడా ఆయనకు తెలియదు.
ఒకవేళ తిర్యాని మండలం వస్తే ఎవరు నన్ను అడగాల్సిందే కానీ ఆయనకు దారులు కూడా తెలివై అటువంటి నాయకుడు మరి ఇంత మంచి సీనియర్ నాయకుల్ని విమర్శించడం తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఆ మాటలు ఆయన వెనకకి తీసుకోవాలి. లేదు అంటే శ్యామ్ నాయక్ తగిన బుద్ధి చెప్తాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఆయన ఎందుకు వచ్చిండు అంటే తన పదవి కోసమే వచ్చిండు తప్ప కార్యకర్తలకు ఏదో చేద్దామని, కాన్స్టిట్యూషన్ ఏదో డెవలప్ చేద్దామని కాదు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శ్యామ్ నాయక్ తిర్యాని మండలంలో గ్రూప్ రాజకీయాలు చేసింది ఆయనే. ప్రతి మండలంలో కూడా గ్రూపులు తయారు చేసింది ఎవరు అంటే శ్యామ్ నాయక్. ఆ శ్యామ్ నాయక్ అనే క్యాండిడేట్ ఎప్పుడైతే వచ్చిండో కాన్స్టిట్యున్సీ మొత్తం గ్రూపులే అయిపోయినాయి. అటువంటి వ్యక్తి పార్టీలు అవసరం లేదని కోరుకుంటూ చెప్తున్నాం అందరం కూడా. ఈనాటి తిర్యాని కాంగ్రెస్ సభ్యుల సమావేశానికి హాజరైన మా కార్యకర్తలందరికీ నా రామ్ రామ్. అంటే నిన్న జరిగిన కేరేమేరి సమావేశంలో శ్యామ్ నాయక్ గారు జిల్లా డిసిసి ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ గారిని, అట్లనే సీనియర్ నాయకులు జిల్లా నాయకులను విమర్శించేది ఆయనది బుద్ధి తక్కువ. ఆయన మొన్న వచ్చి ఏదో ఉద్ధరించినట్టు ఇన్ని రోజులు కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళేమో మాకు అండదండగా పార్టీని ముందు నడిపించే నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఆయనకు సిగ్గుచేటు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర హైటెక్ సిటీ కాలనీ చెన్నూరు ఎమ్మెల్యే నివాసంలో రాష్ట్ర మంత్రి 68వ పుట్టినరోజు వేడుకలు. గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మందమరి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. మారుతీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అఖిల భారత యాదవ సంఘం. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధి ఉక్కూరు శివారులో అందుగుల్ల మల్లన్న ఆలయంలో సత్తి మల్లన్న బోనాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.